దసరా సెలవులు వస్తాయి. దసరా సెలవుల సమయంలో దాదాపు అక్టోబర్లో వస్తాయి కదా. ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ఒక 10 మంది 20 మంది జంటలు మన వైపు నుంచి మనముంటూ వాళ్ళని కూడా ఉంచి ప్రయత్నం చేస్తే ఇదొక ప్రయోగాత్మకంగా అవకాశం ఉంది. స్వామీజీ చెప్పిందంతా ఇప్పుడు సిద్ధాంతం, థియరీ. దాన్ని ప్రాక్టికల్గా చేయాలి అంటే అటువంటి దంపతులు అవసరం. అయితే ఆ దంపతులు కేవలం పెళ్ళి అయినటువంటి వారితో వారే కాకుండా వారి అత్తమామ కూడా ఉండాలి. ఎవరింట్లోనైతే ఉంటూ నిర్మాణం జరుగుతుందో ఆ పెద్దలకు తెలిసి ఉండాలి. అప్పుడు ఆ పెద్దలు చెప్పినట్టు వాళ్ళు వినేటట్టు ప్రయత్నం చేయాలి. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబంలో మనము నానమ్మలను వాళ్ళ అమ్మను ఆయి అని పిలిచేవాళ్ళు. అంటే వాళ్ళు చెప్పినట్టు అన్ని దగ్గరుండి అన్ని విషయాలు తెలియజేసేవారు. ప్రతి విషయం కూడా వివాహం నుండి మొదలుకొని ప్రతి విషయం నిర్మాణం వరకు ప్రతిదీ కూడా దగ్గరుండి చెప్పేవారు. అంటే ఆ విధంగా మనమందరం ప్రయత్నం చేస్తే సెలవుల సమయంలో, మిగతా సమయంలో అలా 3 దినాలు 4 దినాలు 5 దినాలు వారం దినాల వరకు మనం శిబిరం పెట్టవచ్చు. విన్నంత వరకు మనకు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం. ఇది ఇక్కడ మాత్రం మంచి ప్రేరణ. ప్రపంచాన్ని 5 నిమిషాల్లో మార్చేద్దాం అనేటువంటి ఒక మంచి ఉత్సాహం వస్తుంది. కారెక్కి వెళ్ళామంటే ఇంటికి చూస్తా అంతే. నేనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలంటే చేయాలి. ప్రొద్దున 8 గంటలకు రమ్మని చెప్పారు, 8 గంటలకు కుదరలేదు, కారు కూడా ఉన్నది, రావడం వర్షం పడుతుంది. అంటే ఇవన్నిటిని మనం ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి ప్రధాన బాధ్యత ఎవరు అంటే, ఎవరిదైతే ఇప్పుడు నేనున్నాను, నాకు ఇంకా పిల్లలు ఉన్నారు, వాడిని చూసుకోవాలి. ఎవరిదైతే పిల్లల సంతానం అయిపోయిందో వానప్రస్థ వయస్సులో ఉన్నవారో వారు ప్రధాన బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎక్స్ప్లెయిన్స్ కెపాసిటీ ఉన్నా కానీ అక్కడ ఎట్లా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అయితే విషయం ఏంటిదంటే, తప్పకుండా అన్నిటికీ సిద్ధమై దిల్లలో దిగినాము. మన త్యాగము చాలా అవసరము. అయితే అందుకనకే అందరం ప్రయత్నం చేసి మనము మన మన్మళ్ళు వాళ్ళ పెళ్ళి చేస్తాం. మన కొడుకుల పెళ్లి వయస్సు ఉన్నది, మనం ఇప్పుడు పెళ్లి చేసినాం అనుకుందాం. మన ఇంటికి కోడలు వచ్చింది. కోడలు వచ్చినప్పుడు మొహమాట పడకుండా కొడుకుకి కోడలికి ఇటువంటి విద్యను అందించడానికి ఇలా పెద్దల దగ్గర తీసుకొచ్చి ఆ విద్యను అందించాలి, తెలియజేయాలి. 1 రోజు 2 రోజులు ఇక్కడే ఉండాలి. ఉన్న తర్వాత మనం తెలుసుకొని అక్కడ ఇంట్లో మొదటి నుంచి అటువంటి వాతావరణం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు నాకు వివాహం కాకముందు చాలా అన్ని విషయాలు తెలిసినా కానీ అన్నింటినీ చేయలేకపోయినా. ఏమన్నారు స్వామీజీ, దాదాపుగా ఒక 6 నుంచి 10 మంది సహకరించే వాళ్ళు కావాలి. తల్లిదండ్రులు ఉండాలి. తల్లిదండ్రులతో పాటు అటువంటి సంతాన నిర్మాణం చేయాలి అంటే తప్పకుండా ఒక 4 ఆ వాతావరణాన్ని సిద్ధం చేయాలి. ఆర్థికంగా కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ఇంట్లో వస్తువులు కావచ్చు, అన్నీ తల్లిదండ్రులు చూడకుండా. ఇప్పుడు ఉన్నదే భార్య భర్త ఇద్దరే ఉద్యోగం కొరకు వెళ్తారు. అక్కడ అమ్మ నాన్న ఉన్నారు, ఉన్నా కానీ పట్టించుకోరు, లేదా ఎవరు లేరు. నిర్మాణం ఎలా జరుగుతుంది? జరగదు. నిర్మాణం జరగాలి అంటే తల్లిదండ్రులు సహకరించాల్సి ఉంటుంది. ఒక 4 ఎప్పటికీ ఉంటేనే అక్కడ నిర్మాణం అవుతుంది. ఒక భవనం కట్టాలి అంటే ఒక 10 మంది సహకరిస్తే భవనం అవుతుంది. ఒక కంపెనీ నడిపించాలంటే ఒక 10 మంది సహకరిస్తే కంపెనీ నడుస్తుంటుంది. ఒక వ్యాపారం నడిపించాలంటే కనీసం 2 ఉండాలి. మధ్యాహ్నం భోజనానికి వెళ్తే ఇంకొకరు వచ్చి కూర్చోవాలి. భార్య భర్తలు 2 కలిస్తేనే అక్కడ ఒక వ్యాపారం నడుస్తుంది. మరి అదేవిధంగా సంతాన నిర్మాణంలో కూడా కేవలం భార్య భర్త అనుకుంటే సరిపోదు, అత్తమామ కూడా అవసరం అవుతుంది, తర్వాత 4 అవసరం అవుతారు. దీనికి సంబంధించిన విద్య స్వామీజీ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు మీ ప్రాంతంలో పిలిపించుకొని 1 దినం 2 దినాలు 3 దినాలు 5 దినాలు ఎలా అయితే అలా, లేదా ఇక్కడ మనకు అనుకూలం ఉంది అంటే ఇక్కడ ఒక వారం దినాలు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే ఒక 10-20 జంటలతోని మనము దసరా సెలవులలో శిబిరం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అందరం ఆలోచన చేద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 2 దినాలకు ఒకసారి వాట్సాప్ కాల్, గ్రూప్ కాల్, కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకుంటే ఈ ప్రేరణ ఎప్పటికీ ఉంటుంది. లేదా అంటే అది మనం మర్చిపోయినామంటే మళ్ళీ 3 నెలలకో 6 నెలలకో మళ్ళీ యోగ శిబిరంకి వచ్చినామంటే ఇవన్నీ మీ అందరికి తెలిసిన విషయం. అదంతా కూడా
కాబట్టి ఎప్పటికీ ప్రేరణ కలగాలి అంటే మనము వారానికి ఒకసారి మాట్లాడుకోవాలి. కాన్ఫరెన్స్లో అందరూ గ్రూప్ కాల్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏం చేద్దామని ఆలోచన వస్తుంది.